డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ముగిసిపోయిందమ్మా. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే టోటలీ క్లోజ్డ్, 25వ తారీఖుని టోటలీ క్లోజ్డ్. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది కదా, మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? మరి ఆల్మోస్ట్ వాళ్ళు చూసినట్టయితే జనవరి సెషన్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి క్లియర్గా, జనవరి సెషన్లో మనకి ఎంత 13,55,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 13,55,293 మంది రిజిస్టర్ చేసుకుంటే అప్పీర్ అయింది 13,04,653 మంది అయితే అప్పీర్ అయ్యారు. పర్సంటేజ్ 96.26 మంది అయితే రిజిస్ట్రేషన్ అటెండెన్స్ అయితే పడింది. మరి చూసినట్టయితే ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? మరి కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందా? ఏప్రిల్ సెషన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? జనవరి ప్లస్ ఏప్రిల్ కలిపి ఎంత ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఏ అయితే ఇప్పుడు వరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయలేదమ్మా. ఇప్పుడు జనవరి మెయిన్ సెషన్ 2 ఏప్రిల్ సెషన్ 2 ది ఎన్టీఏ యాజ్ నాట్ రిలీజ్డ్ ద ఫైనల్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ కౌంట్ అనేది మరి ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి త్రూ ఎర్లీ రిపోర్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ప్రొజెక్షన్స్ ప్రొవైడ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద స్కేల్. ద రిజిస్ట్రేషన్ విండో ఏప్రిల్ అటెంప్ట్ 25th మనకు క్లోజ్ అయిపోయింది. బేస్డ్ ఆన్ కరెంటు అండ్ ప్రీవియస్ ట్రెండ్స్ చూసినట్టయితే ద టోటల్ ఎక్స్పెక్టెడ్ యూనిక్ రిజిస్ట్రేషన్స్ ఎక్స్పెక్ట్ ప్రొజెక్ట్ ద ఫైనల్ కౌంట్ యూనిక్ క్యాండిడేట్స్ అక్రాస్ బోత్ సెషన్స్ మనకి 15 లక్షల నుంచి 17 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని మరి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు స్టూడెంట్స్. మరి కంపారిజన్ టు ద సెషన్ 1 మరి జనవరి 2 వచ్చినప్పుడు మనము రికార్డ్ బ్రేకింగ్ రిజిస్ట్రేషన్ మనకి జనవరిలో 14 అన్నారు, 13.5 లక్షల మంది 13,50,000 మంది అయితే రిజిస్ట్రేషన్ అఫీషియల్గా చేసుకున్నారు. ది హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో చూసుకున్నది. ఎస్టిమేటెడ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ టిపికల్లీ సెషన్ 2 యాడ్ 1 to 2.5 lakhs ఫ్రెష్ క్యాండిడేట్స్ who didn't apply for the డ్యూరింగ్ ఫస్ట్ సెషన్. కానీ దీంతో నేను ఏకీపించటల్లా. మరి ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ నాకు తెలిసి ఒక 50,000 నుంచి 1,00,000 వరకే ఉంటుంది. 50 to 1 lakh స్టూడెంట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ డేటా నేను యాక్సెప్ట్ చేయను. మనం డిస్కషన్లో ఇప్పుడు 13 లక్షలు అన్నాం కదా, 13,50,000. మరి ఇంకో 1,00,000 పెరిగే అవకాశం. మొత్తము 14 లక్షలు యూనిక్ మొత్తము ఏప్రిల్, అదేవిధంగా ఏప్రిల్ కానీ జనవరి సెషన్ మీద మొత్తం కలిపితే 14,50,000 మంది ఉండే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ చూశారు కదా, మొత్తము మనకు 13,55,200. మనకి దాదాపు ఇంకో 1,00,000 స్టూడెంట్స్ పెరిగినా మీకు 14,55,293. ఒక 70,000 పెరుగుతారమ్మా, గుర్తుపెట్టుకొని. 14 లక్షలు చేంజ్ వస్తుంది. 14,25,000 14.25 ఆ రేంజ్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మరి అంతకుమించి ఎక్కువ 15 లక్షల నుంచి 17 అంత సీన్ లేదు. మీరేం కంగారు పడమాకండి దీనివల్ల కాంపిటీషన్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది. మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే కొద్దిగా కష్టపడి చదవాలి. ఏప్రిల్లో కొద్దిగా బూస్ట్ చేసుకోవాలి, స్కోర్ని బూస్ట్ చేసుకోవాల్సి ఉంది. కొంతమంది అయితే మరి అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ మరి ఏప్రిల్లో మరి ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఇప్పుడు వరకు 1.5 ఆ రేంజ్ అంటున్నారు. కాకపోతే ఇంకా అఫీషియల్గా మనకు రాలేదు కాబట్టి మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. మనకు అఫీషియల్గా నాకు తెలిసి ఒక 50 నుంచి 1,00,000 1 lakh మినిమం 50,000 అయితే మోర్ దెన్ ఉంటారు, నో డౌట్. సిబిఎస్ఈ స్టూడెంట్స్ కానీ అందరూ 50,000 ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఎక్కువ. అందుకనే ఏప్రిల్ సెషన్ కూడా మంచిగా రాయండి స్టూడెంట్స్. బాగా రాస్తే మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఏప్రిల్ సెషన్లో 2 సెషన్లు కలిపి మీకు కంబైన్డ్ స్కోర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఏ స్కోర్ ఎక్కువ ఉంటే ఆ స్కోర్నే తీసుకోవటం జరుగుతుంది. దానిలో ఎటువంటి మరి కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే జనవరిలో ఎక్కువ స్కోర్, జనవరిలో ఒక స్కోర్ వచ్చింది, జనవరిలో సపోజ్ 95 వచ్చింది, ఏప్రిల్లో 90 వస్తే మీకు జనవరిలో వచ్చిన స్కోర్ పోతుందని కొన్ని పుకార్లు కొంతమంది ఈ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటిది నమ్మొద్దు. ఏది ఎక్కువ ఉంటే ఆ స్కోరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. దిస్ ఈజ్ మరి స్టూడెంట్స్ ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏప్రిల్కి ప్రిపేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.